మన్సూరాబాద్ డివిజన్ పారదలోని శివగంగా కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 3వ రోజు వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి కాలనీ సభ్యులు, మహిళలు, యువకులు, పిల్లలు పెద్ద ఎత్తున హాజరై ఉత్సవాలను విజయవంతం చేశారు. వేడుకల్లో భాగంగా మహిళలు సాంప్రదాయ పద్ధతిలో కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించగా ఆ తర్వాత దాండియా, కోలాటాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు సంతోషభరిత వాతావరణంలో సాగాయి. చిన్నారులు వినాయక గీతాలతో అందరినీ అలరించగా యువకులు డాన్స్ ప్రదర్శనలు చేసి సందడి వాతావరణం సృష్టించారు. కుటుంబ సభ్యులందరూ పాల్గొనడం వల్ల కార్యక్రమం మరింత ఆకర్షణీయంగా మారింది. అనంతరం కాలనీ కమిటీ అధ్యక్షుడు తొంట బాబు మాట్లాడుతూ వినాయక ఉత్సవాలు మన సాంప్రదాయ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తున్నాయని అన్నారు. సమాజంలో సౌహార్ద వాతావరణం నెలకొల్పడంలో ఇలాంటి వేడుకలు ముఖ్య పాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు. భక్తి, ఆనందం, ఐక్యత కలిసే వేడుకగా ఈ ఉత్సవాలు నిలుస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో శివగంగా కాలనీ అధ్యక్షులు తొంట బాబు, ఉపాధ్యక్షులు నకరేకంటి వెంకటేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి సప్పిడి సతీష్ రెడ్డి, కోశాధికారి మారగోని లింగస్వామి గౌడ్, సాంస్కృతిక శాఖ నిర్వాహకులు రావిర్యాల ధనుంజయ్, నరసింహ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, సత్యనారాయణ గౌడ్, వెంకటేష్ గౌడ్, రామాంజనేయులు, గణేష్ గౌడ్, భాస్కర్, శ్రీనివాసాచారి, దిగ్విజయ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, సతీష్ గౌడ్, సర్వోత్తమ్, జానకీరామ్, శేఖర్ రెడ్డి, కిరణ్, మల్లయ్య యాదవ్, కృష్ణ నాయక్, శ్రీశైలం, సైదులు గౌడ్, కాశీనాథ్, శేషప్ప, వెంకటరెడ్డి, మార్కండయ్య, మాధు, ఎడ్ల సత్యనారాయణ, రమేష్, మల్లేష్తో పాటు మహిళలు, యువకులు, పిల్లలు, కాలనీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో భక్తులకు మరింత ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రత్యేక హారతి, ప్రసాదం పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అయ్యత్ నగర్ మన్సూరాబాద్ డివిజన్ శివగంగా కాలనీలోని 10వ వార్షికోత్సవం చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అసోసియేషన్ సభ్యులు కానీ, కుటుంబ సభ్యులు కానీ అందరం కలిసికట్టుగా, కుల మత భేదాలు లేకుండా అందరం చాలా కలిసికట్టుగా ఘనంగా నిర్వహించుకుంటాం. మహిళలతో కోలాటం కానీ, డ్యాన్సులు కానీ, కొన్ని భక్తి పాటలతో చాలా ఘనంగా నిర్వహించుకొని భారతదేశ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రత్యేకించి హైత్నగర్లోని శివగంగా కాలనీ వాసులకి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ప్రతి సంవత్సరం మేము వినాయక నవరాత్రులను చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాము. గత సంవత్సరం పంచముఖ మహాగణపతి నవరాత్రులను చాలా ఘనంగా నిర్వహించుకొని 9 రోజుల పూజల అనంతరం వేలంపాటలో భగవంతుడి యొక్క ప్రసాదాలను చాలా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని కాలనీల కంటే కూడా మా కాలనీలో వేలంపాటలు ఎక్కువ మొత్తంలో వెళ్ళటం జరిగింది. ఈ సంవత్సరం అదే ఉత్సాహంతో కాలనీ కమిటీ సభ్యులందరూ కలిసి 10వ వార్షికోత్సవాన్ని బొజ్జ గణపతి నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకున్నటకు ప్రత్యేకించి ఈ సంవత్సరం ప్రతిమను కూడా, వినాయక విగ్రహాన్ని కూడా బొజ్జ గణపతిని తీసుకురావడం జరిగింది. మా అందరి ఆకాంక్ష ఏంటంటే భగవంతుడు ప్రజలందరినీ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో చూడాలన్నటువంటి ఏకైక సంకల్పంతో ఆ మహాగణపతి ఈ కాలనీలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరినీ కష్టకాలంలో, సుఖ సంతోషాలలో తన బొజ్జలో, తన కడుపులో కాపాడుకొని పెట్టుకొని చూసుకోవాలన్నటువంటి ఏకైక సంకల్పం మాది. దానికి ప్రత్యేకంగా ప్రతిరోజు పూజ అనంతరం భక్తి పారవశ్యంతో ఇక్కడికి వచ్చినటువంటి పిల్లలు, మహిళలు, పెద్దలు అందరూ కూడా ఇక్కడ భజన కార్యక్రమాలలో, కోలాటాలలో పాల్పంచుకుంటూ ఆ భగవంతుడి యొక్క అనుగ్రహానికి ప్రతి సంవత్సరం వాళ్ళు భగవంతుడి యొక్క ఆశీస్సులు కూడా పొందడం జరుగుతుంది. ఇదే ఉత్సాహాన్ని మేము ప్రతి సంవత్సరం ఇలాగే ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము. ప్రత్యేకించి మా కాలనీ కమిటీ సభ్యులందరికీ ముందుండి నడిపిస్తున్నటువంటి మా కాలనీ అధ్యక్షులు తొంట బాబు గారికి ప్రత్యేకంగా కాలనీ కుటుంబ సభ్యులందరి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఆ భగవంతుడు ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి చరాచర జీవిని ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ముందుకు నడిపించాలని మరొక్కసారి కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు నా దేశ ప్రజలందరికీ. జై హింద్, జై బోలో గణేష్.